కామారెడ్డి జిల్లా వాన బీభత్సంతో వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలో రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో లోతట్టు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు పిట్లం, గాంధారి, నిజాంసాగా, బిచ్కుందా ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదైంది. పోచారం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతుండగా నిజాంసాగర్, కౌలాస్ నాలా, సింగీతం, కళ్యాణి ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? వరద ఉధృతిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో 182 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైనటువంటి పరిస్థితి. ఆ కామారెడ్డి పట్టణంలో ఇటు ప్రధాన రహదారులు కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. కామారెడ్డి ఆ పట్టణంలోని సుభాష్ రోడ్లో కూడా పెళ్లికి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు కూడా ఆ నీళ్లలో ఇరుకపోయిన పరిస్థితి. రాత్రి పోలీసులు అర్ధరాత్రి ఇరుకపోవడంతో పోలీసులు కూడా ఆ యొక్క తాడు సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము, వాగులు వంకలైతే ఇటు పొంగిపోతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా కామారెడ్డిలోని పెద్ద చెరువు అలుగు ఉధృతంగా పారుతూ ఉంది. ఇటు మాచారెడ్డి, తాడువై, దోమకొండ, బిక్కనూరు, రాజంపేట మండలాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో అయితే ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు కాలోజీవాడి అంటే తాడువై మండలం కాలోజీవాడి గ్రామంలో ఉన్నటువంటి వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఉన్నటువంటి నల్ల మడుగు సంబంధించినటువంటి నాగమడుగు సంబంధించి మొత్తం దిగ్బంధంలో ఉంది. రోడ్లు కూడా అంటే ఇటు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడని చెప్పొచ్చు. ఈ భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని సుభాష్ టాకీస్, అదేవిధంగా సైలెంట్ బాబా కాలనీ, టీచర్స్ కాలనీ, విద్యానగర్, బతుకమ్మ కుంట ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇటు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు కామారెడ్డి పట్టణంలో 182.5 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి. ఇటు రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదుగా ఇది పేర్కొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇట్లా పిట్లం మండలంలో 127 మిల్లీమీటర్లు, ఇటు మక్కాపూర్లో 124.5 మిల్లీమీటర్లు, గాంధారిలో 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 12 ప్రాంతాల్లో ఇటు భారీ 15 ప్రాంతాల్లో మోస్తారు వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ కామారెడ్డిని ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించిన నేపథ్యంలో అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటికి రావద్దని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి నెలకొనుంది. ముఖ్యంగా కామారెడ్డి టౌన్లో కురిసినటువంటి 182 మిల్లీమీటర్ వర్షపాతము ఇటు ఎక్కువగా కురడంతో ఇటు అధికారులు అయితే అప్రమత్తమైంది. గత ఏడాది భారీ వర్షాలు కురడంతో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు రావడంతో ఇటు మున్సిపల్ అధికారులు అయితే దీనికి సంబంధించి చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజాంసాగర్ ప్రాజెక్టుకి అయితే ఇంకా వరద కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే 6000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టము 1405 అడుగులు అయితే ప్రస్తుతం అయితే 1397 అడుగులుగా ఉంది. నీటి సామర్థ్యము 17 టీఎంసీలు అయితే ప్రస్తుతం 8 టీఎంసీలుగా ఉంది. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి అయితే ఇటు ప్రస్తుతం అయితే 28,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టము 1091 అడుగులు అయితే ప్రస్తుతం అయితే 1075 అడుగులకు చేరుకుంది. నీటి సామర్థ్యం అయితే 80.5 టీఎంసీలు అయితే ప్రస్తుతం 33.567 టీఎంసీలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఉదయకాలం నుంచి కొద్దిగా వర్షాలు కురిసినప్పటికీ గతంలో కురిసిన వర్షాలకే వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాత్రి నుంచి అర్ధరాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలైతే ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటికి రావాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ సూచించిన పరిస్థితి. జిల్లా కలెక్టరేట్లో దీనికి సంబంధించి అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తే కనుక ఖచ్చితంగా ఫోన్ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. నిజాంసాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకి ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో వస్తుంది. వాగులు వంకులు అయితే ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ కామారెడ్డి జిల్లాకు సంబంధించి భారీ వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, నిజామాబాద్ నుండి.